నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టేనా, లేదంటే అదే పార్టీలో ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి మారితే పార్టీ మారినందుకు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వాళ్ళపైన అనర్హత వేటు వేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ అంశం గత సంవత్సర కాలం నుంచి తెలంగాణ రాజకీయాల్ని నిజానికి షేక్ చేస్తుందని చెప్పాలి. దాంట్లో ఒక ముగ్గురు పైన ఖచ్చితమైనటువంటి వేటు పడబోతోంది. దానో నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుల పైన వీళ్ళు అధికారికంగా, అంటే దానో నాగేందర్ ఒకవైపు టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన. ఇది అధికారికంగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన పోటీ చేశారు, పార్టీ మారడానికి ఒక ఉదాహరణ. ఆ తర్వాత తెల్ల వెంకట్రావు నేరుగానే ఒప్పుకుంటున్నారు, అవును కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పేసి. కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నారో ఆయన చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఒకవైపు అయితే గనక అధికారిక సభల్లో పాల్గొంటున్నారు, అటు ముఖ్యమంత్రితో కలుస్తున్నారు, ప్రతి కాంగ్రెస్ పార్టీ సభల్లో పాల్గొంటున్నారు. సో స్పష్టంగా తెలుస్తోంది. మరోవర్ తన కూతురు కడియం కావ్యను కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ పైనే గెలిపించారు. ఎక్కడ ప్రోటోకాల్లో కానీ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాలే కనిపిస్తుంది. సో వీళ్ళ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా స్ట్రిక్ట్ గానే వర్క్ చేస్తుంది. సుప్రీంకోర్టుకు ఖచ్చితంగా వెళ్ళి దీనిపైన ఒక భారీ కొట్లాట చేస్తుందని చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటి, ఆ తర్వాత ఏం జరగబోతోంది, స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, సుప్రీంకోర్టు అక్టోబర్ 31 3 నెలల లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని సూచనప్రాయంగా చెప్పింది, ఒక సూచన చెప్పడం జరిగింది. కానీ వేటు వేయమని చెప్పి మాత్రం సుప్రీంకోర్టు ఎక్కడ చెప్పలేదు. ఇట్లాంటి నేపథ్యంలో ధన్కడ్ కామెంట్స్ ని గడ్డం ప్రసాద్ స్పీకర్ ఒక సందర్భంలో గుర్తు చేశారు. ధన్కడ్ ఏమన్నారో గుర్తుంది కదా అని చెప్పి. సో ఈ లెక్కన కోర్టులు శాసన వ్యవస్థలోకి ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, అంతటి అధికారాలు లేవు అని చెప్పేసి తన వర్షం చెప్పడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ రాజ్యాంగంలో ప్రతిదీ కూడా న్యాయ సమీక్షలోకి వస్తుంది, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశం. సో ఇప్పుడు సుప్రీంకోర్టు 3 నెలల తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటుందన్న అంశం అట్లా ఉంటే కనుక ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి అన్న దాంట్లో సో ఒక సమాచారం ఏంటంటే, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ఇంట్లో రహస్య భేటీ అయ్యారు ఈ 10 మంది ఎమ్మెల్యేలు అన్నది ఒక బీఆర్ఎస్ పార్టీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లీక్లు వస్తున్నాయి. సో రహస్య భేటీ జరిగింది పోచారం శ్రీనివాస్ ఇంట్లో. సో ఇట్లాంటి నేపథ్యంలో ఏం జరిగింది, భవిష్యత్ కార్యాచరణ పైన ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, న్యాయ సలహాలు తీసుకునే ముందుకెళ్ళాలి అన్నది వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనా కానీ ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన ఒకవేళ వేటు పడితే నెక్స్ట్ ఎన్నికలు రాబోతున్నాయా, స్పీకర్ అంత నిర్ణయం తీసుకుంటారా, ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకుంటారా, ఎన్నికల వరకు వెయిట్ చేసి అప్పుడు నిర్ణయం తీసుకుంటారా అన్నది మాత్రం ఒక సస్పెన్స్ ఇప్పటికీ కొనసాగుతోంది. బట్ ఏదేమైనా కానీ న్యాయ సలహాలు తీసుకొని ముందుకెళ్ళాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మోరోవర్ అటు కొంతమంది ముకుల్ రోహిత్గి కానీ అభిషేక్ మను సింఘ్విని కానీ కలిసి వాళ్ళ సలహాలు తీసుకునే ముందుకెళ్లాలన్నటువంటి ఉద్దేశంలో ఈ 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ జరిగింది తెలుస్తోంది. చూద్దాం దీనిపైన అంటే ఎట్లా ఉండబోతోంది, స్పీకర్ నిర్ణయం ఎట్లా ఉండబోతోంది, ఎమ్మెల్యేల తదుపరి పరిస్థితి ఏమిటి. కరీంనగర్ నుంచి మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలంగాణలో ఉప ఎన్నిక రాబోతోందా అన్న వాతావరణం బలంగా వినిపిస్తోంది. వస్తుందని మాత్రం నాకు నమ్మకం లేదు, ఎందుకంటే గతంలో జరిగినటువంటి అనుభవాలు అవన్నీ చూస్తే గనక. బట్ కొంత కాలయాపన చేస్తారు. ఈ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి, ఈ భేటీ వెనకాల ఎట్లాంటి ఎజెండా ఉండొచ్చు ప్రశాంత్? రైట్ శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు అన్నట్టుగానే ఇక స్పీకర్ కోర్టులో ఉంది ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు. వాస్తవానికి మనం గత చరిత్ర చూసినా కూడా, అంటే గతంలో శ్రీకాంత్, హలో శ్రీకాంత్, మా వాయిస్ వినపడుతుందా? ప్రశాంత్ ప్లీజ్ కంటిన్యూ. గత చరిత్ర చూసినప్పటికీ, అంటే గతంలో బీఆర్ఎస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత స్పీకర్ కి సంబంధించి ఆయన విచక్షణ అధికారాలతో ఇక ముందుకు జరిపిన పరిస్థితి కనబడ్డది. బీఆర్ఎస్ నుంచి వాళ్ళు కూడా న్యాయ పోరాటం చేసినప్పటికీ కూడా ప్రధానంగా ముందుకు జరిగిన పరిస్థితి. అదే విధంగా ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలతో ఆ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా పార్టీని పూర్తిగా కొంత ఇబ్బంది పెట్టే అంశం ఉంటుంది. ఆ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, మిగతా పార్టీ వాళ్ళు కావచ్చు లాగేసుకుంటారు అనే అనుమానం వ్యక్తం చేస్తున్నాం అనేది కూడా సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగానే పార్టీ అభివృద్ధి కోసమే మేము మిగతా పార్టీ నుండి కొంతమందిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఎవరిని తీసుకోలేదు
అని చెప్తూనే తీసుకున్న పరిస్థితి. 10 మంది ఎమ్మెల్యేలు పూర్తిగా మేము పార్టీ మారలేదు అని చెప్తున్నప్పటికీ కూడా పార్టీ మారారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం వైపు వెళ్ళింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కోర్టుకు వెళ్ళిన సందర్భంలో కోర్టు కూడా 3 నెలల్లో స్పీకర్ గారిని ఖచ్చితంగా దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనేది కూడా కోర్టు చెప్పిన సందర్భం. మొన్న ఫైనల్ హియరింగ్ లో కూడా 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే అందరూ అనుకున్నారు ఖచ్చితంగా వీరిపైన వేటు పడుతుంది అని చెప్పిన సందర్భంలో ఒక్కసారిగా కోర్టుకు సంబంధించిన కొన్ని విచక్షణ అధికారులు అంటే పూర్తిగా స్పీకర్ కి సూచనాప్రాయంగా చెప్పడమే తప్ప ఇక ఖచ్చితంగా ఇది డిసిజన్ తీసుకోండి అనేది చెప్పడానికి కోర్టులో ఆ పరిధులు లేవు అనేది కూడా ఇప్పటికే స్పీకర్ చెప్పడం దాన్ని నిజంగా రాజ్యాంగ పరిధిలోకి అంటే రాజ్యాంగబద్ధంగా మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే స్పీకర్ కోర్టులోకి వచ్చింది. ఇక 3 నెలల వరకు ఏ నిర్ణయం తీసుకుంటానన్నది ప్రధానంగా ఇప్పుడు గుబులు రేపుతా ఉంది. 10 మంది ఎమ్మెల్యేల మధ్యలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. కానీ అది టెక్నికల్ గా అంశం విషయానికి వస్తే 3 నెలల తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొంత ఏదైతే అనర్హత పిటిషన్ ఉందో ఆ పిటిషన్ సరిగ్గా లేదని స్పీకర్ పక్కన పెట్టే అవకాశం ఉంటుంది. లేదు దాని సమయ సందర్భంగా కొంత ముందుకు జాప్యం చేసే అవకాశం ఉంటుంది. దాదాపు ఒకవేళ నిజంగానే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరొక మారు ఆ పిటిషన్ కొట్టేస్తే ఆ పిటిషన్ ని తీసుకెళ్లి మళ్ళా ప్రధానంగా కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక అటు సుప్రీంకోర్టు అంటే హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టులో కూడా కాదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళిన సందర్భం. సుప్రీంకోర్టుకు వెళ్తే ఆ తర్వాత తదుపరి మళ్ళీ సూచనాప్రాయంగా ఇటు స్పీకర్ చెప్పిన నేపథ్యంలో ఒకవేళ అప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకుంటే అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. కానీ అంతలోపు ఆ 2 years అంటే కోర్టుల పరిధి పెరుగుతున్న కొద్దీ సమయ సందర్భం ముందుకు వెళ్తా ఉన్న సందర్భం కనబడుతుంది. ఒకవేళ స్పీకర్ కి ఆ నిర్ణయమే తీసుకుంటే 10 మంది పైన అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. కానీ అప్పుడు అనర్హత వేటు పడ్డ తర్వాత కూడా ఇప్పుడు ప్రధానంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు వారు న్యాయ సంబంధంగా మళ్ళీ కోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇంకా సమయము ముందుకు వెళ్తా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రొలాంగ్ చేసే అంశం ఉంటుంది తప్ప ఇది వారిపైన వేటు పడే అవకాశం మాత్రం ఉండదు అనేది రాజకీయ విశ్లేషకులు కొంతమంది టెక్నికల్ అంశాలు చూస్తే మనకు తెలిసి వస్తుంది శ్రీకాంత్. దాంతో పాటు ఒకవేళ ప్రధానంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలో టెక్నికల్ అంశం విషయానికి వస్తే మీరు అన్నట్టుగా ఇటు దాన నాగేంద్ర విషయం ప్రధానంగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ గెలిచారు. ఆయన పైన టెక్నికల్ అంశంతో అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఒకవేళ అనర్హత వేటు వేస్తే మాత్రం ఆ ముందు వరుసలో ఆయన ఉంటారనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వేటు వేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. రాజీనామాలు చేస్తారా అంటే రాజీనామాలు చేసేటువంటి పరిస్థితుల్లో కనిపిస్తలేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు మళ్ళీ ఇప్పటి వరకు అయితే ఓకే, ఎన్నికలు వచ్చేటువంటి టైంకి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తుందా, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తుందా, అసలు వీళ్ళ భవితవ్యం ఏంటి, వీళ్ళ భవిష్యత్తు ఏమిటి అన్నటువంటి ఓ పెద్ద డైలమా మాత్రం దీనిలో కనిపిస్తోంది. సో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళి చాలా టెక్నికల్ గా ఇరికిచ్చారు. మహా అయితే 3 ఏళ్ళు ఇంత 3 ఏళ్ళు ఉంటారేమో కానీ తర్వాత భవిష్యత్తు కొంత ప్రశ్నార్థకంగా ఉంటుంది అనుకోవచ్చా? శ్రీకాంత్ మీరు అన్నట్టుగా నిన్న రాత్రి భేటీ అయ్యారు అనే ఒక చర్చ అంటే నిజంగానే భేటీ అయ్యారు అనేది ఇటు బీఆర్ఎస్ చెప్తా ఉంది. కాంగ్రెస్ లో కొంతమంది నాయకులు అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యే భవిష్యత్ ఏంటి, ఒకవేళ సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వెళ్లిన సందర్భంగా న్యాయ పోరాటం చేస్తే ఒకవేళ 2 years 3 years కొనసాగే టెక్నికల్ అంశాలతో ముందుకు కొనసాగినప్పటికీ కూడా ఒకవేళ ప్రజలలో ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దాంతో పాటు ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఏ విషయం పైన అంటే అభివృద్ధి విషయంలో అని ప్రజలకు చెప్తున్నప్పటికీ కూడా కానీ అందులోకి వెళ్తే మంత్రి పదవులు వస్తాయి, అందులోకి వెళ్తే మాకు తగిన ప్రాధాన్యత వస్తుందన్న నేపథ్యంలో ఒక్కసారి ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి బహబాటంగానే పార్టీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి జరుగుతున్న అంటే సిచ్యువేషన్స్ అంటే సందర్భాలను అదేవిధంగా వాటిని అన్నిటి చూస్తే వాళ్ళు బాబాటంగానే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మాకు తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మంత్రి పదవుల్లో కూడా మాకు ఎలాంటి ఎవరికి కూడా లభించలేదు అనేది కూడా వాళ్ళు చెప్పిన సందర్భం. కాబట్టి ఇప్పటికీ ఈ పార్టీలోనే కొనసాగితే భవిష్యత్తు ఏంటి, మళ్ళీ ఒకవేళ నేను బీఆర్ఎస్ సైడే ఉన్నాం కాబట్టి బీఆర్ఎస్ టెక్నికల్ గా అంటే బీఆర్ఎస్ సైడ్ ఉన్నాం కానీ బీఆర్ఎస్ అంటే వాళ్ళు మా పైన పోరాటం చేస్తున్నారు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇట్లనే కొనసాగితే భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది అనేది కూడా ఒక్కసారిగా చర్చించుకుంటున్నారు. ఎంత న్యాయ పోరాటం చేసినప్పటికీ కూడా ప్రజలలో ఏ విధమైన అసంతృప్తి వస్తుంది, ప్రజలు మమ్మల్ని ఏ విధంగా రానున్న రోజులలో స్వీకరిస్తారు, మమ్మల్ని ఏ విధంగా ఆదరిస్తారు అనేది కూడా వారి మధ్యలో ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే నిన్న రాత్రి భేటీ అయి
వారి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఒకవేళ ఫైనల్ గా న్యాయ పోరాటం ఏ విధంగా చేస్తారు, ఒకవేళ దాని అన్ని అంతర్గత విషయాలపైనే నిన్న వారు భేటీ అయిన సందర్భం కనబడుతుంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. బండారు రామ్మోహన్ రావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, ఈ ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? తిరిగి అంటే ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేకపోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నది చెప్పుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ ఏమో ఆ 10 మందిని అడగండి, ఆ ఎమ్మెల్యేలు అడగండి వాళ్ళు చెప్తున్నారు. సో అసలు క్లారిటీ లేదు ఏ పార్టీలో ఉన్నారని. బట్ బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచింది మాత్రం వాస్తవం. అటు బీఆర్ఎస్ లో లేరు, ఇటు కాంగ్రెస్ లో ఉన్నామని చెప్పుకోలేనటువంటి ఓ పరిస్థితిలో సో వీళ్ళ భేటీ ఇప్పుడు రాజకీయంగా ఒక అలజడి మాత్రం సృష్టిస్తోంది. ఎట్లా చూడొచ్చు రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. మీరు అన్నట్టే నా ఘర్కా నా ఘాట్కా అనే సామెత ఉంది ఉర్దూలో. ఇప్పుడు ఎమ్మెల్యేల పరిస్థితి తయారైంది. కానీ ఎమ్మెల్యేలను అనర్హత పెట్టి వేస్తారని, రేపొద్దున ఉప ఎన్నికలు వస్తాయనేది నేను ఊహిస్తలేను. గతంలో రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీ సాక్షిగా ఉప ఎన్నికలు రావు అని ప్రకటించారు. కాకపోతే ఆయన చాలా తెలివి కలవాడు కనుక అసెంబ్లీ మాత్రమే ఆ మాట అన్నాడు, బయటకు వచ్చి ఆ మాట లేదు. ఎందుకంటే మీకున్న ఈ అటువంటి అసెంబ్లీ లోపల కార్యకలాపాల గురించి అంటే దీనికి ఇంకొక కామెంట్ ఇంకొకటి యాడ్ చేయాలి. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అనడం ఒకటి, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడడం ఒకటి, ఈ మాట గురించి స్పీకర్ ధన్కడ్ కామెంట్స్ గుర్తు లేదా, ధన్కడ్ కామెంట్స్ మర్చిపోయారా అంటూ మొన్న చేసినటువంటి కామెంట్. సో ఉప ఎన్నికలు లేవు, ఆడు వాళ్ళ మీద వేటు వేసేది లేదు, అది క్లియర్ కనిపిస్తోంది. అక్కడికి వస్తున్నాను. నేనేమంటున్నానంటే సుప్రీంకోర్టు కూడా, నేను యాజ్ అడ్వకేట్ చెప్తున్నాను, ఫేర్ కామెంట్ చేయొచ్చు. కొండంత రాగం తీసి ఏ పాట పాడలేదు, కొండంత అభిలు ఎలకని కూడా పట్టలేదు. నేనేమంటున్నానంటే వాళ్ళు బాల్ ఎక్కడికి పంపించారు, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు 1 year దాటింది. వీళ్ళు ఫిరాయింపులు దాని మీద కేసు బట్టి హైకోర్టులు సుప్రీంకోర్టు కలిసి ఇటు అటు పోతే 1 year దాటిపోయింది. నేను ఒక పాత గుర్తు చేస్తాను. నేను గతంలో ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను 10 మందిని కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి చేర్చుకున్నారు కదా. ఆ చేర్చుకున్నప్పుడు ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి చూసాం కదా. అప్పుడు సురేష్ రెడ్డి గారు స్పీకర్, ఇప్పుడేమో బీఆర్ఎస్ లో ఉన్నారు. ఆయన అప్పుడు ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ఆయన అప్పుడు స్పీకర్ కదా. ఆయన ఏం చేశారు, తీరా ఒక 3 నెలలు 4 నెలలు ఉండగా మీ మీద అనర్హత పెట్టి వేస్తే పెన్షన్ రావు, మీరు రాజీనామా చేయండి అయిపోద్ది అని చెప్పి చివరిలో రాజీనామా చేయించాడు ఎన్నికల ముందు. నేను ఇది కూడా ఈ భాగవతం ఈ ఎపిసోడ్ కూడా అట్లాగే మూస్తూ అంటున్నాను. అందుకనే మీరు అన్న స్పీకర్ గడ్డ ప్రసాదరావు గారు మాట్లాడిన దానికి వాస్తవం ఉంది. ఇక్కడ కోర్టుకు అధికారం లేదు, ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది, అయ్యా మీరు ఫిరాయింపుల చట్టాన్ని మార్పు తీసుకురండి, పార్లమెంట్ లో మాత్రం చట్టం తీసుకురావాలని. అసలు పరిష్కారం విడిచిపెట్టి అందరము మాట్లాడుతున్నాము. శ్రీకాంత్, నేను ఏమంటున్నానంటే అసలు పరిష్కారం ఇక్కడ లేదు. ఫిరాయింపుల చట్టంలో గతంలో ఉన్న 1/3 నుంచి 2/3 మార్చింది కదా, సవరణ చేసుకున్నాం కదా. మరొక సవరణ చేస్తే ఈ ఫిరాయింపుల చట్టం శాశ్వతంగా పనికొస్తుంది. ఏమైందంటే లబ్ధి పొందిన వాడేమో సంతోషపడుతున్నాడు, నష్టపోయిన వాడు ఏడుస్తున్నాడు. మొదటి నుంచి అంతే కదా. గతంలో బీఆర్ఎస్ కి అదే అనుభవం అయింది, తర్వాత కాంగ్రెస్ కి అదే అనుభవం అయింది, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ కి అదే అనుభవం. నేను ఏమంటున్నాను, యద్భావం తద్భావతి, వీళ్ళు చేసే పని వీళ్ళకే నష్టం అవుతుంది. అందరికీ ఉభయ కుశలోపరి అందరికి లాభం జరగాలంటే ఒకటే ఒక మార్పు చేయాలి, స్పీకర్ కి అధికారం తీసేసి. ఇదే ఫిరాయింపుల నిరోధక చట్టంలో రాహుల్ గాంధీ గారు ఇప్పుడు అంటున్నారు కదా, బుక్ పెట్టుకుని తిరుగుతున్నారు కదా, మా నాన్నగారు మన మన ఫిరాయింపుల చట్టం తెచ్చారని, ఫిరాయిస్తే తీసేయాలని ఆయనే ప్రచారం చేసుకుంటూ మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు కదా. కాంగ్రెస్ కానీ ఒక చిన్న యాడ్ చేయాలి. ఏం చేయాలంటే స్పీకర్ కి అధికారం తీసేసి పదవి అంటే పార్టీ మారగానే పదవి పోవాలి. ఏ బీఫామ్ మీద ఎవరైతే ఎన్నికైందో వాళ్ళ పదవి 2-3 రకాలు. ఫిరాయింపుల చట్టంలో నేను అడ్వకేట్ చెప్తున్నాను 3 ఉన్నాయి. ఒకటేమో పార్టీ సస్పెండ్ చేసినా పోవాలి. ఉదాహరణకి ఇప్పుడు పార్టీని సస్పెండ్ రాయాల్సిన పదవి పోతుంది, అట్లా ఆ లెక్కన. అట్లానే పార్టీ నుంచి వారు రాజీనామా చేసినా పోవాలి. 2. మూడోది ఏంటంటే పార్టీ ఫిరాయిస్తే ఏ బీఫామ్ మీద తెచ్చిండ్రో ఆ బీఫామ్ మీద ఫిరాయించగానే ఒక ఫిర్యాదు పోగానే రుజువు అవసరం లేదు కదా. ఇప్పుడు ముంచేది కంకణానికి అందరూ అర్థమేందుకు, మన రిపోర్టర్ చెప్పారు కదా. నేను స్పష్టంగా అంటున్నాను, దానం నాగేందర్ గారు మొట్టమొదటి బయట పడాలి కదా. మిగతా పక్కన పెట్టండి. దానం నాగేందర్ గారు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ ఎంపీ టికెట్ మీద పోటీ చేసిండు. 6 నెలల తేడాలు. అది ముంచేది కంకణానికి అర్థమేందుకు, అది సరిపోద్ది కదా. అట్లాగే కడియం శ్రీహరి గారు తానేమో బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్వయంగా తన కూతురు కోసం
ఇది ఎంపీ ఎన్నికల్లో వరంగల్ మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో గులాబీ కండువా విడిచిపెట్టి కాంగ్రెస్ కండువా వేసుకొని ప్రచారం చేసింది కదా, సరిపోదా? అందుకని నేను ఏమంటున్నానంటే ఇవన్నీ ఉన్నాయి, కానీ స్పీకరు నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ఏం చేస్తుందని అడుగుతున్నా. కోర్టుకి ఏం అధికారం లేదు. స్పీకర్ నిర్ణయం తీసుకో మళ్ళీ 3 నెలలు చేసింది అనుకోండి, ఏమైతుంది? పోది ఒకరిని చూద్దాం అనుకోని చెప్పి దానం నాగేంద్ర గారు రెడ్ హ్యాండెడ్ దొరికిండు కదా, ఆయన సస్పెండ్ చేసిన అనుకోండి, ఆయన కోర్టుకు పోతారు కదా. మళ్ళీ అందరు ఎమ్మెల్యేల కేసులు కోర్టుకు పోతాయి కదా. 3 నెలల్లో నిర్ణయం తీసుకునే సూచన మాత్రమే చేసింది తప్ప ఆదేశాలు అసలు కావు. ఇటు కుటుంబం అంటే పండుగ అంటున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే అయిపోయింది, ఉప ఎన్నికలు వచ్చేస్తున్నాయి రేపు అంటున్నారు. కానీ లుకలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా, వీళ్ళందరూ ఇంకా సుప్రీంకోర్టు స్పీకర్ మెడ మీద కత్తి మా మీద వేలాడుతుందని వీళ్ళు కూర్చున్నారు, న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళకి ఏమి పడలేదు. చెప్తే కదా, వీళ్ళందరూ చేరిన వాళ్ళందరికీ ఉదాహరణకు పాపం మన జీవన్ రెడ్డి గారు జగిత్యాల నియోజకవర్గంలో ఉన్నారు. ఆయన మీద ఆయన అనుచరులను చంపేస్తే కూడా దిక్కుదేశం లేదు. ఆయన రోడ్డు మీద ధర్నా చేసాడు అధికార పార్టీలో ఉండి. ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు? ఉప ఎన్నికలు వస్తే నేను పోటీ చేస్తా అంటున్నాడు. సంజయ్ పోతాడు కదా. అట్లానే ఇక్కడికి వచ్చే కల్లా మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు లక్ష్మీపుత్రుడు చాలా పెద్ద ఎత్తున స్పీకర్ గా పనిచేసిండు, అందరితో మరణం పొందిండు. తెలుగుదేశం నుంచి మొదలుపెట్టి బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ దాకా వచ్చిండు. ఇప్పుడు ఆయన పరిస్థితి మనకు రవీందర్ రెడ్డి అక్కడ పెత్తనం చేస్తున్నాడు, ఆయన పరిస్థితి ఆ కుడిదల పడ్డ ఎలకలాగా ఉన్నది. ఇట్లా అన్ని చెప్తాను మీకు. కడియం శ్రీహరి గారు కనపురంలో ఉన్నారు, ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన ఇందిరా శోభన్ గారు ఇప్పుడు మేము ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా మాకే ఇవ్వాలంటున్నారు. ఈ 10 నియోజకవర్గాల్లో పాత కాంగ్రెస్ ఈ కొత్త కాంగ్రెస్ అంటే ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద గొడవలు జరుగుతున్నాయి, నడుస్తూనే ఉన్నది. ఎవరిది అప్పర్ హ్యాండ్ అయితే అవి అవుతున్నాయి. చివరిగా నేను ఒక మాట చెప్తాను శ్రీకాంత్. ఇప్పుడు ఏమైందంటే సుప్రీంకోర్టు ఇచ్చిన 3 నెలల గడువు అయిపోలేదు, ఇంకా 3 నెలల గడువు ఇదే కొనసాగిస్తారు. తర్వాత మళ్ళీ వీళ్ళు కోర్టుకు వెళ్ళాలి. అయ్యా మహానుభావాన్ని మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి బీఆర్ఎస్ వాళ్ళే. వెళ్తే అప్పుడు ఏమంటే కోర్టు ధిక్కారంగా తీసుకుంటుందా అంటే లేదు, ఎందుకంటే కోర్టు తీర్పు కాదు, అది సూచనే. కనుక స్పీకర్ అధికారాలు మేము జోక్యం చేసుకోలేని పరిస్థితి ఉన్నది. మీరు 10వ షెడ్యూల్లో మార్చండి. 10వ షెడ్యూల్ స్పీకర్ అధికారాలు ఉన్నాయి కనుక దానిలో ఈ ఫిరాయింపుల చట్టాన్ని పక్కన పెట్టి ఈ చట్టంలో వాటిని స్పీకర్ ని బాధ్యం చేయకుండా ఇతర ఏర్పాట్లు చేయాలి. ఎన్నికల కమిషన్ అప్పచెప్పమని కూడా గతంలో సుప్రీంకోర్టు కూడా అన్నది. ఫిరాయింపుల చట్టంలో చాలా కేసులు వచ్చిన సందర్భాలు అన్నది కదా. అది పార్లమెంట్ లో అమలు చేయాలి, కానీ చెయ్యరు. ఎందుకు చేయాలంటే ఈ ఫిరాయింపుల ద్వారా లబ్ధి పొందే పార్టీలు ఎప్పుడు అధికార పార్టీ అవుతుంది. అధికారం పోగానే వాళ్ళు వేరే ఏడుస్తున్నారు, మనం నష్టపోతున్నాం అంటున్నారు. కనుక ఇక్కడ చేయాల్సిన మార్పు ఒకటి చేయకుండా మీరు ఎన్ని చేసినా లాభం లేదు. ఇమ్యూనిటీని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినో అదే జరుగుతుంది. అట్లాగే స్పీకర్ మన గడ్డం ప్రసాదరావు గారు అన్నది కూడా అనకాడు పార్లమెంటు అంటే చట్టసభల్లో మన కోర్టులో జోక్యం అవసరం లేదని అన్నదో దాన్ని ఉటంకిస్తున్నారు కనుక ఈ 3 నెలలు ఆయన దీన్ని ఏమి చేయరు, తాకరు, ఏం చేస్తారు చూసుకోమంటారు. చూద్దాం ఏం జరుగుతుంది. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఈ 3 నెలల్లో ఏం జరుగుతుంది? 3 నెలల తర్వాత మళ్ళీ కోర్టు మెట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కాల్సిందేనా? సో ఇది బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజయంగా బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకున్నా కానీ ఏదేమైనా ఫైనల్ గా నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం కోర్టు స్పీకర్ అనే చెప్పాలి. ఒక కరెస్పాండెంట్ ప్రశాంత్ కూడా అందుబాటులో ఉన్నారు ఇదే అంశం పైన. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సో కరీంనగర్ కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావు, దానం నాగేందర్ వీళ్ళపైన మొదటి వేటు పడబోతోంది అన్న వార్తలు. మిగతా 10 మంది ఓవరాల్ గా మిగతా 7 ఎవరైతే ఉన్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలపైన వేటు పడబోతోంది. ఉప ఎన్నికలు రాబోతున్నటువంటి ఒక వాతావరణాన్ని తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ చేస్తున్నారు పొలిటికల్ గా బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా. మరి అట్లాంటి పరిస్థితి ఉందా? ఎట్లా చూడొచ్చు ప్రశాంత్? ఎస్ శ్రీకాంత్, తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ ఈ యొక్క సాంప్రదాయం అనేది గత 3 తెలంగాణకు జరిగిన 3 అసెంబ్లీలలో ఇది ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం కొట్లాడి సాధించుకున్న తర్వాత జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలు 2014 తర్వాత అటు రాజకీయ పునరేకీకరణ పేరుతో కేసీఆర్ ఈ యొక్క పార్టీ ఫిరాయింపులను అటు టీడీపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపులు చేశాడు. అది ఒక ఆనవాయితీగా మారిన పరిస్థితి కూడా ఏర్పడింది. అనంతరము 2018లో ఏకంగా అటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని పార్టీ యొక్క పక్షాన్ని కూడా విలీనం చేసుకున్న పరిస్థితి మనం చూసాం. అనంతరం 2023లో అటు ప్రజలు ఇచ్చిన మార్పుతోటైతే ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వచ్చిన రోజు ఎన్నికల ఫలితాలు ఒకవైపు వెలువడుతుంటూనే అటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, అటు ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి తన యొక్క మద్దతు ప్రభుత్వానికి ఉంటుందని ప్రకటించాడు. ఆయన బీఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేశాడు. బీఆర్ఎస్ నేతలు కష్టపడ్డారు, కానీ ఆ ఫలితం పూర్తిగా వచ్చే లోపే అతను
ఆ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన పరిస్థితి. అనంతరము రాజకీయాల్లో జరిగిన పరిణామాలను చూసినట్లయితే ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు 10 అసెంబ్లీ స్థానాలు గంపగుత్తగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పారు. 2 స్థానాలు బీఆర్ఎస్ కి ఇచ్చారు. అందులో స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచిన కడియం శ్రీహరి సైతము అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడమే కాకుండా తన యొక్క రాజకీయ వారసురాలిగా తన కూతురు కడియం కావ్యను ఎంపీ ఎన్నికలలో నిలబెట్టి అటు అధికార కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని మరి పార్లమెంట్ ఎన్నికలలో పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని అంటే ముఖాముఖిగా చెప్పేటువంటి పరిస్థితి ఉందా? ఏ పార్టీలో ఉన్నా అని చెప్పేటువంటి పరిస్థితిలో కడియం ఉన్నారా? ఏమంటున్నారు? ఎస్ శ్రీకాంత్, మొన్న ఏదైతే సుప్రీంకోర్టు స్పీకర్ విచక్షణ అధికారాలను ఉపయోగించి తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో ఆ నిర్ణయము వెలువడిన క్షణము అతను హైదరాబాద్ లోని నాంపల్లి గాంధీ భవన్ లోనే ఉన్నాడు. గాంధీ భవన్ వేదికగానే మీడియా ముఖంగా ప్రకటించాడు తనకు రాజ్యాంగం పైన కోట్ల పైన పూర్తి విశ్వాసం ఉంది. నేను సుదీర్ఘంగా 40 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నాను. ఖచ్చితంగా కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాను. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఆ స్పీకర్ నిర్ణయం ఏది తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది పార్టీ పెద్దలు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా నాకున్నటువంటి ఆ అనుభవంతో చెప్తున్నాను. స్టేషన్ గన్పూర్ లో ఉప ఎన్నికలు రావు అని కూడా అతను స్వయంగా ప్రకటించడం మనం గాంధీ భవన్ వేదికగానే ప్రకటించాడు శ్రీకాంత్. ముఖ్యంగా కడియం శ్రీహరి తన యొక్క ఆ రాజకీయ అనుభవాన్ని రంగరించుకొని ఈ యొక్క వ్యాఖ్యలు చేసిండనైతే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తన రాజకీయ వారసురాలిగా తన కూతుర్ని కాంగ్రెస్ కాంగ్రెస్ బీఫామ్ తోటి గెలిపించుకున్న చరిత్ర. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే శ్రీకాంత్, అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కడియం కావ్యకు ఎంపీగా ప్రకటన కూడా చేసింది. ఎంపీ ఎన్నికలలో కడియం కావ్య బీఆర్ఎస్ వరంగల్ ఎస్సీ కాన్స్టిట్యున్సీ నుంచి అభ్యర్థిగా ఉంటుందని చెప్పేసి అధికారికంగా పార్టీ ప్రకటించిన తర్వాత పార్టీ ఫిరాయించి పార్టీ మారి పార్టీ కండువా వేసుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ యొక్క పోటీ చేసి ఆ ఎంపీ ఎన్నికలలో విజయం కూడా సాధించాడు. తన రాజకీయ వారసురాల్ని అరంగేట్రం చేసి విజయకేతనం వెగవేశాడు. మొత్తానికి ఇదంతా చూసినట్లయితే అసలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒకవైపు ఈ ఫిరాయింపుల చట్టానికి అసలు ఒక అర్థం పర్థం లేని పరిస్థితి. ఎందుకంటే 3 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 3 సార్లు ఎవరు అధికారంలో ఉన్నా అటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రాజకీయ పునరేకీకరణతో పేరుతోటి అటు టీడీపీని ఇటు కాంగ్రెస్ వాళ్ళను అప్పుడు తన పార్టీలో చేర్చుకున్న ఘటనలు మనం చూసాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసలు ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ హయాంలో. అది రాహుల్ గాంధీ ఇప్పుడు అటు లోక్సభలో ప్రతిపక్ష నేత మాజీ అధ్యక్షుడు కూడా వచ్చేస్తుందని చెప్పేసి దేశవ్యాప్తంగా మాట్లాడుతున్నాడు. కానీ తెలంగాణకు వచ్చేసరికి తెలంగాణలో అధికారంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే వంత పాడుతుంది, అదే ధోరణితో ముందుకు పోతుంది. ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలను అటు పార్టీ ఫిరాయించారు. అయితే అధికారికంగా 3 మీద బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు తొలుత వెళ్లారు. ఆ తర్వాత మిగతా 7 మంది పైన కూడా కోర్టు కేసు వేశారు. అయితే గతంలో ఒక విషయం మనం గుర్తు చేసుకోవాలి శ్రీకాంత్, గతంలో ఇదే పార్టీ ఫిరాయింపుల పైన కేసీఆర్ మాట్లాడిన మాట మనం గుర్తు చేసుకోవాలి. కోర్టులు మమ్మల్ని కొడతాయా అనే పదం వాడాడు కేసీఆర్. ఎందుకంటే కోర్టులకు ప్రజాప్రతినిధుల చట్టాన్ని ప్రశ్నించే ఆ స్థాయి కానీ ప్రశ్నించే హక్కు కానీ లేదనేది విషయం అనేక సందర్భాలలో స్పీకర్లు వాళ్ళ యొక్క విచక్షణ అధికారాలు ఉపయోగించి ఈ యొక్క కాల పరిమితిని పెంచుతూ పోయిన ఘటనలు మనం చూసాం. అయితే 3 నెలలు అనేది తాత్కాలికంగా చూద్దాం. అంటే మీరు అన్నట్టు 3 నెలలు ఇట్లాంటి పరిస్థితుల్లో పోతున్నాయి. 3 నెలల తర్వాత స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ ఎమ్మెల్యేలు రహస్య భేటీ అయ్యారన్నటువంటి వార్తల వెనకాల ఒక అభద్రతా భావంలోకి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారా, ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి, సో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది మాత్రం ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో వినిపిస్తున్నటువంటి మాట. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయంటే స్పీకర్ నిర్ణయం ఇప్పుడు తీసుకుంటారా, ఇంకో 3 సంవత్సరాలకు తీసుకుంటారా, 3 నెలలకు తీసుకుంటారా, చూద్దాం ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో, ఎమ్మెల్యేల భవితవ్యం ఎట్లా ఉండబోతుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.